విజువల్స్ కూడా సూపర్ ఉన్నాయి. సూపర్. అంత మంచి క్యారెక్టర్ చూసారు కదా ఆల్రెడీ ట్రైలర్ చూపించినట్టు సూపర్ ఉంది. అది కూడా అది స్క్రీన్ లో చూడాలి, వాళ్ళ గురించి చెప్పడానికి లేదు. కేక్ అది కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటారు అంతే. అరిచి కొంచెం కూడా పోయింది నాకైతే. లైక్ చాలా విజువల్ సూపర్ అసలు. సెకండ్ హాఫ్ క్రేజీ ఉంది. యా మీరు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు అన్ని నేను రివీల్ చేసేస్తా తెలియదు కదా. లైక్ చూస్తే యా బాగుంది ఓవరాల్. చాలా బాగా చేసేట్ అయ్యాయి. లైక్ అది చూస్తే బాగా తెలుస్తుంది. లైక్ ఎలా చెప్పడం కంటే క్రేజీ అసలు. కామెడీస్ అన్ని బాగున్నాయి. మీరు చూస్తే తెలుస్తుందండి, అది చెప్తే. కానీ చాలా బాగుంది ఓవరాల్ మూవీ అయితే. చాలా చాలా బాగుంది. ఇదే హాలీవుడ్ లా ఉంది అసలు. అసలు మనం మ్యాచ్ చేయలేము అసలు. చాలా బాగుంది విజువల్స్ కానీ చాలా బాగుంది. యా ఎందుకు అర్థం కాదు, అర్థం అవుతుంది. మరీ వాళ్ళు డీప్ గా అయితే చెప్పలేదు కానీ బట్ యా వాళ్ళు అర్థమయ్యేలానే అన్ని క్లియర్ గా మెన్షన్ చేశారు. యా బాగుంది. ఎవరిది అని చెప్పలేము, అందరిది బాగుంది యాక్చువల్లీ. అందరిది ఈక్వల్ అండి. లైక్ ఒక్కళ్ళని చెప్పలేము. లైక్ అందరిది చాలా చాలా బాగా నీట్ గా చేశారు అందరూ. చూస్తే తెలుస్తుంది. లైక్ యా తక్కువ ఉంది బట్ ఆయన వచ్చినంత వరకు అయితే బాగుంది. లైక్ అసలు గుర్తుపట్టలేము కానీ యా బాగా చేశారు. చాలా ఎక్కువే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. చూడాలి. ఏ మాటల్లో చెప్పలేము. ఇంకా విఎఫ్ఎక్స్ అయితే ఫ్లాలెస్. ఐ మీన్ హాలీవుడ్ ఆన్ పార్. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఇంత విఎఫ్ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండదు. మైండ్ బ్లోయింగ్ మూవీ అండి. ఇంకా అది ఇంకా ప్రతి ఇండియన్ ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. అండ్ ఎవ్రీ కిడ్ మొత్తం మహాభారతం రామాయణం అన్ని క్యారెక్టర్ల గురించి మొత్తం మళ్ళీ అశ్వత్థామ, కర్ణుడు, అర్జునుడు అందరి క్యారెక్టర్స్ గురించి వాళ్ళు మొత్తం స్టడీ చేస్తారు. ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. చాలా బాగా తీసాడండి అసలు. నాగశ్విన్ ఈ సబ్జెక్ట్ హ్యాండిల్ చేసిన విధానం అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఐ మీన్ ఇంకా అందరి క్యారెక్టర్స్కి ఈక్వల్ జస్టిస్ అసలు. అంటే ఆ కథ అదంతా కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అది అసలు మంచి మంచి బిగ్ థియేటర్లో చూడాలి డెఫినెట్గా. ఇది టీవీలో చూసే మూవీ కాదు. ఐ మీన్ ఆ 3 hours మీరు ఇంకో డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతారు యాక్చువల్గా. ఐ మీన్ అండ్ రిపీట్ ఆడియన్స్ కూడా మినిమం 2-3 times చూస్తారు ప్రతి ఒక్కళ్ళు అసలు. అంటే ఒక ఎవ్రీ ఇండియన్ విల్ బి ప్రౌడ్ ఆఫ్ దిస్ మూవీ. ఐ మీన్ 200% దే విల్ రియలీ ఫీల్ ప్రౌడ్. అండ్ ఆన్ పార్ ఆర్ అబోవ్ విత్ హాలీవుడ్ స్టాండర్డ్స్ అండి, ఎస్పెషలీ విఎఫ్ఎక్స్. ఐ మీన్ యూ కాంట్ ఇమాజిన్ యాక్చువల్లీ the way director has handled the subject, right? It is next level. I mean every Prabhas fan will be extremely proud. I mean every Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone, everybody has done their 120% of their justice. I mean flawless film and next level. I mean నా కల్కి కొత్త అవతారం అన్నట్టు ఉందా నా ఫిలిం అయితే. ఫస్ట్ ఆఫ్ అయితే లాగ్ ఉందన్న. ఇదేం ఫిలిం రా, ఇంత హైప్ లేదు, ఫ్లాప్ అని అనుకున్న ఫిలిము. కానీ నాకేమనిపించింది తెలుసా అన్న, 3D గ్లాసెస్ పెట్టుకొని కురుక్షేత్రం ఉంటుంది కదా, నా కళ్ళ ముందు చూసినట్టుంది. అంత బాగుందా నా కురుక్షేత్రం సీన్స్ అయినా, విజయ్ దేవరకొండ చూపెట్టడం అయినా, కమల్ హాసన్ సార్ని చూపెట్టడం అయినా, అమితాబ్ బచ్చన్ని కంబ్యాక్ ఇవ్వడం అంటే సినిమా అంటే ఇలానా. సెకండ్ హాఫ్ ఉంటే చూడన్నా. ఇప్పటివరకు అయితే నేను లైఫ్ కెరీర్లో బాహుబలి అన్ని చూసాను కదా, దాని నుంచి ఉందన్న. అండ్ మెయిన్ థింగ్ ఒక్క మాట చెప్దాం అనుకుంటున్నా, రాజమౌళికే బాప్ ఉన్నాడు. ఇప్పటివరకు రాజమౌళికి కాంపిటీషన్ లేదు అని అనుకున్నాం, కాదని అంటే రాజమౌళికే చుక్కలు చూపించేంత డైరెక్షన్ ఉన్నాడు అన్న నాగశ్విన్. ఆ కల్కి యూనివర్స్ కోసం మేము బాహుబలి 2 కోసమైనా, విక్రమ్ సినిమా 2 కోసమైనా ఉన్న వెయిటింగ్ సస్పెన్స్ కోసం బట్టి నేర్చుకోవాలని. కానీ ఈ సినిమా కోసం అయితే ఈగల్గా వెయిటింగ్ అన్న. అంత బాగుందన్న. కొన్ని సీన్స్ ఉంటాయి చూడన్న, కురుక్షేత్రం దగ్గర నుంచి చూసినట్టు ఉంటుందన్న. కొన్ని గ్రాఫిక్స్ అయినా, కొన్ని మ్యూజిక్ అయినా. మెయిన్ మ్యూజిక్ చాలా మంది ఫ్లాప్ ఉందని అంటారు. నేను రీసెంట్గా నేను యూట్యూబ్ ఛానల్లో చూసాను, మ్యూజిక్ అనేది యూఎస్ నుంచి అక్కడ నుంచి తెచ్చినానంటే ఏదో ఫేక్ మాటలు అనుకున్నా. కొత్త మ్యూజిక్ అన్న, కొత్త మ్యూజిక్. ఆ మ్యూజిక్ ఇప్పటివరకు మన మిల్ల మళ్ళా ఉంటుంది. కొత్త ప్రపంచం అన్న. నాకు అంతా నచ్చింది అన్న. ఓవరాల్గా సినిమా అయితే హ్యాట్స్ ఆఫ్. బోరు డీరు అండ్ మెయిన్ థింగ్ అన్న, మంచి పని చేసాం అన్న. నైట్ 1 o'clock పెట్టాక ఈ తాగుపోతున్న కొడుకులోకి వచ్చి తాగి ఏం చేయాలి ఏం చెప్పాక నెగిటివ్ టాక్ ఇస్తున్నారు.
కానీ ఫిలిం అయితే ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ కాదని అంటలే, సెకండ్ హాఫ్ పీక్స్ అన్న. ఇలాంటి సినిమా ఎప్పుడు రాలేదు, చూస్తే 3Dలో చూడండి, అంతా బాగుందన్న. ఎస్ బ్రో, ఇప్పుడే మొత్తానికి నేను కూడా చాలా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. కల్కి 2898 అయితే చూసేసి రావడం జరిగింది. అండ్ సీరియస్గా చెప్తాను, జెన్యూన్గా చెప్తాను మీతో వచ్చేసి, ఫస్ట్ హాఫ్ మూవీ బాగుంది, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంది. ఎందుకు ఎక్సలెంట్గా ఉంటుంది అంటున్నానంటే, సెకండ్ హాఫ్లో ప్రభాస్ గారికి అమితాబ్ బచ్చన్ గారికి అనమాట, అంటే భైరవ వెసస్ అశ్వత్థామ యాక్షన్ సీక్వెన్సెస్ వస్తుంది, ఆ ఫైట్స్ వస్తుంది. నేనైతే ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి ఫైట్స్ నేను చూడలేదన్నమాట. ఇంగ్లీష్ మూవీస్ నేను పెద్దగా చూడను, కానీ నేను చూసిన ఇండియన్ సినిమా హిస్టరీలో అయితే ఇలాంటి ఫైట్స్, ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ నేను చూడలేదు. అండ్ బ్రో, క్లైమాక్స్ ఉంటుందన్నమాట. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అంటే, ఓకే అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ అని మనకు ట్రైలర్లోనే రివీల్ అయిందనమాట. బట్ కానీ ప్రభాస్ గారిని కూడా ఒక క్యారెక్టర్కి కనెక్ట్ చేస్తారు మహాభారతంలో. అది నేను చెప్తే కంప్లీట్లీ స్పాయిలర్ అవుతుంది అనమాట. థియేటర్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఫస్ట్ హాఫ్ ఎందుకు నేను బాగుంది, సెకండ్ హాఫ్ ఎందుకు ఎక్సలెంట్గా ఉంది అన్నాను అంటే, ఫస్ట్ హాఫ్లో చిన్న అంటే మనం జెన్యూన్గా మాట్లాడుకుంటాను కాబట్టి మాట్లాడుకోవాలి, చిన్న ఫ్లాస్ అయితే ఉన్నాయి. అరే ఇంకొంచెం ఆ స్టోరీ బిల్డింగ్ మనకి ఇంకొంచెం బెటర్గా చేసి చూపించిండొచ్చు కదా, ఆ కాంప్లెక్స్ వరల్డ్ కావచ్చు, లేకపోతే ఈ రెబల్ కష్టాలు కావచ్చు, ప్రభాస్ గారికి ఇంకొంచెం స్కోప్ ఇచ్చిండొచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఈ మైనర్ ఫ్లాస్ ప్రతి మూవీలో ఉంటుంది, కానీ మనం బయటకు వచ్చేసరికి మనం ఎంత ఎంజాయ్ చేస్తాం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. కాబట్టి నేను ఈ 3 hours మూవీలో 2.5 hours నేను ఎంజాయ్ చేస్తాను బ్రో. సో ఓవరాల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది, నా టికెట్ వర్త్ అని నాకు అనిపించింది. అండ్ ఒకే ఒక విషయం నేను చెప్పాలనుకుంటాను, ఏంటంటే చాలామంది మహాభారతం కావచ్చు, లేకపోతే రామాయణం కావచ్చు, వీటిని మైథాలజీ అంటూ ఉంటారనమాట. మైథాలజీ కాదు, హిస్టరీ అనడం కరెక్ట్, అవి మన చరిత్ర అనమాట. సో మోర్ దాన్ పురాణాలు. సో ఆ చరిత్రని, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ని, ఈ 2898లో ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ని మూడింటిని కలిపి తీసిండే మూవీ ఇది వచ్చేసి. సో ఓవరాల్గా మంచి ఫీల్ ఉంటుంది మనకు బయటకు వచ్చేసరికి. అండ్ క్యామియోస్ బ్రో, ఎన్ని క్యామియోలు మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, ఇంకా వాళ్ళనే హీరోలనే కాదనమాట, హీరోయిన్స్నే కాదు, డైరెక్టర్స్ కూడా వదలలేదు. రామ్ గోపాల్ వర్మ కావచ్చు, రాజమౌళి కావచ్చు, అనుదీప్ కావచ్చు. సో రామ్ గోపాల్ వర్మ గారు, రాజమౌళి గారు వచ్చినప్పుడు నేనైతే నిజంగా బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట ఆ కన్వర్జేషన్స్. సో వాళ్ళిద్దరు క్యామియోలు నాకు చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ స్లో పేస్ నరేషన్ ఉన్న మూవీ మనం బయటకు వచ్చేసరికి మంచి మూవీని. ఇప్పుడు స్క్రీన్ మీద అయితే ఇద్దరు కలిసిండే సీన్ అయితే లేదు, బట్ కానీ మనకు సెకండ్ పార్ట్లో అది ఉండబోతుంది అనమాట. ఏంటంటే కమల్ హాసన్ గారికి ఫస్ట్ హాఫ్లో పెద్ద స్కోప్ ఏం లేదు, ఆయన ఓవరాల్గా కలిపి ఆయన స్క్రీన్ టైం ఉండేది 10 నిమిషాలు ఉంటుందంటే. బట్ సెకండ్ పార్ట్లో డైరెక్ట్గా కమల్ హాసన్ గారే వస్తారు అని మనకు చూపించినారనమాట. సో అక్కడ ఉంటుంది. అండ్ మోర్ దాన్ అమితాబ్ బచ్చన్ అండ్ కమల్ హాసన్, ఇట్స్ లైక్ అమితాబ్ బచ్చన్ వర్సెస్ ప్రభాస్ అనమాట. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద మూవీకి హైలైట్స్ ఫైట్ సీన్స్, ఎందుకంటే యాక్షన్ సీన్స్. తెలుగు హిందీ నేను ఫస్ట్ షో 5:30 AM-కి కల్కి మూవీ చూసాను, నాకు చాలా నచ్చింది. All the characters have done a very good job, whether it is Prabhas or Amitabh Bachchan or Kamal Hassan, Deepika, all of them have done a very good job. In fact, cameos in the movie also were very impactful, and whether it is Rajamouli who brought in some sort of comic angle to the movie, or RGV, yes, absolutely, RGV, who was in one scene, or Mrinal Thakur or Dulkar, who were in the starting part of the movie. Andaru oka impact chesaru and inka elevate chesaru the entire movie experience ni. I think hats off to Nag Ashwin and the directors for putting up such a brilliant show in the form of this movie. I mean, the graphics were absolutely amazing, and the overall set which was created, an entire city was created. I mean, it's obviously the most costly film that has been created so far, and I think certainly they're going to do very well in the movie market, because the mere effort which they put into making such a big film, which took over 4 years to make, is really commendable. And I mean, Nag Ashwin garu has had a track record of having such good movies. Vijay Deverakonda was played the role in the mythological part of the movie, and it was very impactful. Obviously, the fans are very happy to see Vijay Deverakonda in the frame, and in fact, the fact that they are connecting mythology with present day times, and very beautifully connecting, and in a very engaging manner. And whether it is big people or small children, everyone will be able to understand the movie. It's very beautifully connected. The entire storyline has been very good. Thank you.